నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, ఈరోజు మనకు వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ సందర్భంగా మన శిష్యులంతా కూడా ఈ వ్యాస పౌర్ణాన్ని గురు పౌర్ణాన్ని పురస్కరించుకొని గురు సాంప్రదాయాన్ని మానవతా విలువలను వేదములు ప్రతిపాదన చేసినటువంటి వేద ప్రతిపాదన గురు పరంపరను మనకు అందించారు మన పూర్వీకులైనటువంటి మహాత్ములు. మరి ఈనాడు మనము వ్యాసుడు పుట్టినరోజా సుబ్రహ్మణ్యం గారు? వ్యాసుడు అవతరించినటువంటి రోజు. వ్యాసుడు అనగా ఏమంటే వేదములను విభజించినటువంటి వాడని బిరుదు. వ్యాసుడు అంటే బిరుదు, పదవి. అయితే వేదములన్నీ వేదరాశిగా ఉన్న సమయంలో వాటిని విభజన చేసి మానవ నైతిక విలువలను మనకు అందజేశాడు. యజ్ఞం ఎలా చేయాలి, దానం ఎలా చేయాలి, సత్కర్మలు ఏ విధంగా ఆచరించాలి, ముక్తిని ఏ విధముగా పొందాలి, ముక్తిని ఏ విధముగా పొందాలి అనేటువంటి ఆ విధానాన్నంతా ఏర్పాటు చేశాడు. మన పుణ్యమా అన్నట్టుగా సాక్షాత్తు పరమశివుడే ఆ వేదాలను విభజించినప్పుడు వ్యాసుడు ఎట్లయితే వ్యాసో నారాయణో హరిహి, వ్యాసుడే నారాయణుడు. ఇక ఆ వ్యాసుడు రచించినటువంటి వేద విభజనను మనకింకా దగ్గరకు తీసుకొచ్చినటువంటి వాళ్ళల్లో పరమపూజ్యులు జగద్గురు శ్రీ శ్రీ ఆది శంకరాచార్యులు వారు ఈనాడు మనకు ముక్తి భుక్తిని అన్నిటినీ ప్రసాదించాడు. అయితే మనకు వేదములో పూర్వమీమాంస ఉత్తరమీమాంస అని రెండు భాగాలు ఉన్నవి. పూర్వమీమాంస వ్యాసుని శిష్యులే జైమిని మహర్షి యజ్ఞాన్ని ఎలా చేయాలి, యాగం ఎలా చేయాలి, ధ్యానం ఎలా చేయాలి, ఉపాసనాకాండనంతా చెప్పాడు. వేదమే రెండు భాగాలు, ఒక భాగము కర్మకాండ, ఒక భాగము జ్ఞానకాండ. అయితే పూర్వమీమాంసలో ఉండేటువంటిది నినాదం ఏమిటి, దాని యొక్క ధర్మం ఏమిటి అంటే సత్కర్మలు ఆచరించి మనోపరిపక్వత పొంది మనశ్శుద్ధిని పొందిన తర్వాత మరణించిన తర్వాత ముక్తిని పొందమని చెప్తుంది కర్మకాండ. వ్యాసుడు ఆయన విభజించినటువంటి వేదాలలో పూర్వభాగాన్ని విచారించినటువంటి వాళ్ళు జైమిని మహర్షి ఈ అధాతో ధర్మ జిజ్ఞాస అన్నాడు. అంటే సక్రమంగా బాల్యములో వేదాధ్యయనం చేయాలి, గురుకులంలో బ్రహ్మచర్యముతో ఉండి వేదాధ్యయనం చేసి సక్రమంగా వేదాలను బాగా అధ్యయనం చేసి కర్మకాండను బాగా అధ్యయనం చేసిన తర్వాత ఈ ఎలా చేయాలి, ఏ కర్మ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, యజ్ఞం ఎలా చేయాలి, ఇటువంటి పూజలు క్రతువులు ఎలా చేయాలి అనేటువంటివి అన్నీ కూడా సమగ్రంగా అందజేసినటువంటి వారు జైమిని మహర్షి. తర్వాత వచ్చినటువంటి వారు ఉత్తరమీమాంస. ఇప్పుడు మనము తరించడానికి ఏకైకమైన మార్గం ఏమిటంటే ఉత్తరమీమాంస. తర్వాత అయ్యా ముక్తిని పొందడానికి మరణించవలసిన అవసరం లేదు, మానవులలో ఎప్పుడు కూడా మూడు తరగతుల వాళ్ళు ఉంటారు, ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, మందాధికారులు. మీరు తప్పుగా ఎవరు అనుకోకుండా ఆలోచించాలి.
ప్రతి దాంట్లో కూడా ఈ ఉత్తమ మధ్యమ మందమాధికారులు అనేటువంటి ప్రజలు ఉంటారు. అయితే ఉత్తములుగా ఉండేటువంటి వారికి జగద్గురు శంకరులు వారు ఉత్తర మీమాంసలో ఏర్పాటు చేశాడు మనకు. దాన్నే శారీరక మీమాంస, బ్రహ్మ మీమాంస అని కూడా చెప్పడం జరిగినది. అయితే ఇక్కడ శృతి ప్రస్థానము, న్యాయ ప్రస్థానము, స్మృతి ప్రస్థానం, ఈ 3 ప్రస్థానాలు ఉన్నాయి మనకు. శృతి ప్రస్థానము అంటే వేదములు, న్యాయ ప్రస్థానము అంటే బ్రహ్మసూత్రాలు, స్మృతి ప్రస్థానము అంటే భగవద్గీత. ఈ 3 గ్రంథ రాజనములే మనకు ఏకైకమైనటువంటి సందేశం. అవి గురువుల ద్వారా తెలుసుకోగలిగి, గురువుల యొక్క అనుగ్రహము ద్వారా మనం కానీ శ్రవణము, మననము, నిధిధ్యాస చేయగలిగితే బ్రతికుండగానే జీవన్ముక్త స్థితిని పొందేటందుకు ఏకైకమైనటువంటి మార్గము గురుదేవులు శంకరులు వారు ఆ యొక్క ఉత్తర మీమాంసలో మనకు పొందుపరిచినటువంటి అంశాలు. అయితే నేను ఇప్పుడు వేదాంతాన్ని చెప్పదలుచుకోలేదు. ఎందుకు అంటే అందరికీ వేదాంతం చెప్తే వీలయ్యేది కాదు. ఈనాడు మన అంశమేమి? వ్యాస పూర్ణిమ, బ్రాకెట్లో గురు పూర్ణిమ. గురు పూర్ణిమ అన్న వ్యాస పూర్ణిమ అన్న రెండూ ఒకటే. కాబట్టి వ్యాసుని పేరు మీదుగా మాలాంటి సామాన్యులు గురువులను కూడా, ఆనాడు వ్యాసుడు గురువు కాబట్టి వేదాలను విభజించి మానవ సమాజానికి ఉద్ధరించాడు కాబట్టి ఆ వ్యాసుడే నారాయణుడు, నారాయణుడే వ్యాసుడని మన హిందూ ధర్మంలో మనం చెప్పుకునేటువంటి ఒక గొప్ప విశ్వాసం, గొప్ప నమ్మకం కూడా అదే. కాబట్టి మనము ఇప్పుడు ఏం చేయాలి అంటే పుణ్యకర్మలను ఆచరించాలి. మానవుడై జన్మ వచ్చింది మనకు. యతో ధర్మమే తతో జయత్తు నమః అన్నట్టుగా. కాబట్టి పుణ్యకర్మలు ఆచరించాలి. పుణ్యకర్మలు అనగా ఏమి? యజ్ఞము, యాగము, తపస్సు, ధ్యానము, ఈశ్వరారాధన, సమారాధనలు, అన్నదానము, ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల అనేక జన్మల్లో చేసుకున్న పాప సంస్కారాలు నిర్మూలనమైపోయి, పాప ప్రక్షాళనమైపోయి మనసు పవిత్రము కలుగుతుంది. పవిత్రమైన మనసే బ్రహ్మాకారం చెందుతుంది. కాబట్టి సత్కర్మలన్నీ కూడా ఆచరించే విధానాన్ని మనము పొందుపరిచి మన మహనీయులు ఏర్పాటు చేశారు. కాబట్టి సూక్ష్మములో మోక్షం. ఆ జైమిని మహర్షి ఏం చెప్తాడంటే అందరికీ ఆత్మతత్వాన్ని విచారించే యోగ్యత ఉండదు. అలా ఉండదు కాబట్టి మనం ఈ కర్మకాండను ఏర్పాటు చేశారు. కర్మకాండ అక్షర సత్యము. ఎట్లా అంటే మరి ఏ టైంలో వర్షం పడుతుందో ముందే రాశారు. యజ్ఞం చేస్తే పితృలోకానికి వెళ్తామని ముందే చెప్పినాయి మనకు శాస్త్రాలు. కాబట్టి పుణ్యకర్మలన్నీ కూడా మానవ జన్మ ఉద్ధరణ కొరకు వచ్చాయి. ధర్మాన్ని ఆచరించు, సత్యాన్ని తెలుసుకో. ధర్మాన్ని ఆచరించు, సత్యాన్ని తెలుసుకో. ధర్మాచరణ చేయలేనటువంటి వారికి ఆత్మసాక్షాత్కారం కలగదంటాడు. పుణ్యకర్మలు ఆచరించినటువంటి వారికి ఆత్మజ్ఞానం రాదంటాడు. అయితే అందరికీ కాదు, ఉత్తమాధికారులు చెప్పడం లేదు నేను. మధ్యమాధికారులు, సామాన్యులుగా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా కర్మను మనకెందుకు చెప్పారు? భగవంతుడు నిరాకారుడు. అట్టి భగవంతుడు నిరాకారుడు కాబట్టి ఆయన రూపాన్ని మనము చూడలేం. ఈ కళ్ళు, ఈ మాంసపు నేత్రాలు చూడలేవు. అందుకని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పి జ్ఞానమే దివ్య చక్షువు, ఇంకేమో కాదు. ఆ జ్ఞానముతోనే నన్ను దర్శించగలవు. అప్పుడు ఆ భగవంతుని రూపం ఏది? ఏమ రూపము? విశ్వరూపము. విశ్వమే స్వరూపము కలిగినటువంటి వాడు భగవంతుడు. అందుకనే మనకు 108 ఉపనిషత్తుల్లో మొట్టమొదటి ఉపనిషత్తు చెప్తుంది దేవుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏమని మనకు సందేహం వస్తే మనకు దశోపనిషత్తులు జగద్గురు శంకరులు భాష్యం రాశారు. దాంట్లో చెప్తాడు ఈశ్యావాస్యమిదగం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీదాహ మాగృద కస్య స్విద్ధనం. ఈ యావత్తు సృష్టి అంతా కూడా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ లేకుండా ఈ సృష్టి లేదు. మన్ను లేకుండా కుండ ఎట్ల లేదో, బంగారం లేకుండా ఆభరణం ఎలా లేదో, నూలు లేకుండా వస్త్రం ఎలాగా లేదో, పరమాత్మ లేకుండా ఈ సృష్టి లేదు. సృష్టిగా తోస్తూ ఉన్నది కూడా పరమాత్మయే.
ఇప్పుడు అంతర్దృష్టి అనగా ఏమంటే కుండను చూసేటప్పుడే మన్నును గుర్తించడం అంతర్దృష్టి. ఆభరణాన్ని చూస్తూ ఉండగానే బంగారాన్ని చూడడము అంతర్దృష్టి. తరంగాన్ని చూస్తూ ఉండగానే జలాన్ని చూడడము అంతర్దృష్టి. అలాగే నామరూపాత్మకమైన ప్రపంచాన్ని చూస్తూ ఉండగానే స్వరూపాన్ని గుర్తించడం అంతర్దృష్టి. స్వరూపం అంటే ఏమంటే పరమాత్మ. పరమాత్మయే స్వస్వరూపభూతుడై సమస్త జీవులలో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇక రెండో మాట, ప్రకాశించడం కాదు, అసలు ఉన్నదే పరమాత్మ. పరమాత్మ స్వరూపమేమి? సత్తు, చిత్తు, ఆనంద స్వరూపం. ఇంత 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ శ్రేష్టమైన జన్మ. ఈ జన్మకు వచ్చి మనము పరమాత్మను తెలుసుకోకుండా పోతే జన్మ నిరర్థకం అంటాడు రామకృష్ణ పరమహంస. కాబట్టి వ్యాస పౌర్ణమి సందర్భముగా భక్తులంతా కూడా మరి శిష్యులందరూ కూడా ఈ పూజను నిర్వహించారు. ఈ పూజ ఎవరికి చేసినట్టు? మన పరంపరను గౌరవించినట్టు. మన పరంపరను గౌరవించినట్టు. మన పరంపర ఏమి? నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. చూడండి ఎక్కడి నుండి వచ్చింది మనకు? నారాయణుడి నుండి వచ్చింది మనకు, మన గురు పరంపర. కాబట్టి ఈనాడు ఈ ఉపాధిని మీరు పూజ చేస్తున్నట్టు అయితే సాక్షాత్తు నారాయణుణ్ణి మీరు పూజ చేసినట్లే, సాక్షాత్తు వ్యాసుణ్ణి పూజ చేసినట్లే. మన పుణ్యమా అన్నట్టుగా ఆ వ్యాసుడే ఈ మనకు ఈ సాంప్రదాయాన్ని భూమి మీద నెలకొల్పాడు. కాబట్టి వ్యాసుడెవరు? సాక్షాత్తు నారాయణుడే. కాబట్టి ఆ వేదముల అంతర్భాగాన్ని, వేదములలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, ఆంతర్యాన్ని మదించి శంకరుడు భాష్య రూపములో అందరికీ అందజేశాడు. సనాతన ధర్మము ఏనాడో అనగారిపోయేది. జగద్గురు శంకరులే ఆరిపోతున్న జ్యోతిని వెలిగించారు. కాబట్టి జంతూనాం నరజన్మ దుర్లభ అంటాడు. 84 లక్షల జీవరాశుల్లో మానవుడు పరమోత్కృష్టమైనటువంటి వాడు. ఈ మానవుడు తప్ప ఈ భూమి మీద ఏదైనా ప్రాణి కలిగినటువంటి జీవి ఉన్నదా అంటే అది మానవుడే. మానవుడికి ఏమి ఇచ్చాడు? మేధస్సు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. పశుపక్షాదులకు ఏమి ఇచ్చాడు? వాసనా జ్ఞానం మాత్రమే ఇచ్చాడు. మనకు వివేక జ్ఞానం కూడా ఉన్నది. పశువుగానే మరణిస్తుంది, నరుడు నారాయణుడు అవుతాడు తెలుసుకుంటే. నరుడే నారాయణుడు, మానవుడే మాధవుడు. కాబట్టి పశువుగా మరణిస్తే మనకు జ్ఞానం ఉన్నది, ఇంకా వివేక జ్ఞానం. ఆ వివేక జ్ఞానం భగవంతుడిచ్చాడు. కాబట్టి ఆ జ్ఞానము చేత మనమెవరో మనం తెలుసుకొని పరమాత్మ స్వరూపులై మనం మిగిలిపోవాలి. కాబట్టి ఇటువంటి పుణ్యకార్యాలన్నీ ఆచరించే సాంప్రదాయము, మానవతా విలువలు ఇవన్నీ కూడా మనకు భారతదేశంలో స్వతసిద్ధముగా మన ఆనవాయితీగా మన స్వభావంగా వస్తున్నవి. నరాలలో జీర్ణించుకొని పోయి ఉన్నది భక్తి. మనకు మన అందరికీ బ్లడ్ పరిశోధన చేస్తే గ్రూపులు తేలుతాయి, కానీ ఏ కులమో తేలదు. అది ఏ గ్రూపుకు చెందింది, బి గ్రూప్ అని చెప్తూ ఉంటారు, కానీ మనకు అది మాత్రం తేలదు, కులం తేలదు. కులం అర్థం ఏమిటి? మనము మహర్షుల సంతానము. అందుకని ఆదిలో అన్ని పనులు జరగాలి కదా. ఆ జరగడానికి భగవానుడు శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, నేనే కులాలను ఏర్పాటు చేశాను, వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పాటు చేశాను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణముల వారిని నేనే సృజించాను. వారి గుణ కర్మలను బట్టి నేను ఏర్పాటు చేశాను. ఈ 4 కూడా నా సంతానమే, ఎవరో కాదు, నా సంతానమే మీరు. కాబట్టి బ్రాహ్మణులు ముఖమునందును, క్షత్రియులు భుజముల యందును, వైశ్యులు నాభి యందును, శూద్రులు పాదము యందును పుట్టాడంటాడు. కాబట్టి ఈ 4 వర్ణాలు కూడా మూల విరాట్ అయినటువంటి ఆ పరమాత్మ యొక్క అంశమే కానీ వేరు కాదు. మనలో మనం ఐక్యతగా మనము తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఎన్నాళ్ళు బ్రతికినా కూటికే, ఎన్నాళ్ళు సచ్చినా కాటికే. పోకన్ మానదు దేహము పాలు పోసి ఏ రీతిగా పోషించి రక్షించినన్, రాకన్ మానవు ఆనువృద్ధులు మహారణ్యంబులో దాగినన్,
కాకన్మానవు పూర్వజన్మమునందు చేసిన సుకృత దుష్కృత వాటి వలన కలుగు అనర్థముల్ రాగవా. ఏ ఏ జన్మల్లో ఏ ఏ కర్మలు మనం చేసి ఉన్నామో మనం చూస్తున్నాం. ఒకరు అందముగా ఉన్నారు, ఇంకా కొందరు అందవిహీనంగా ఉన్నారు, ఒకరు మంచిగా ఆహారం ఉంటే దాన్ని తినడానికి నోసుకోలేకపోతున్నారు. మరి ఇన్ని వైషమ్యాలు ఎలా వచ్చాయి? కానీ ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా మూల సూత్రం మాత్రం ఒకటే. ఆ శ్వాస ఉంది చూడండి, ప్రాణవాయువు, అది మారదండి. బ్రాహ్మణుడైనా బ్రాహ్మణేతరుడైనా శూద్రుడైనా చండాలుడైనా శ్వాస మారదండి. బ్రాహ్మణుని ముక్కులో ఆడేది శ్వాసే, శూద్రుని ముక్కులో ఆడేది శ్వాసే. పంచభూతాలు అందరికీ సమంగా ఉన్నాయండి. కాబట్టి ఈ ధర్మాన్ని పాలించడం కొరకు, రాజ్యాన్ని పాలించడం కొరకు క్షత్రియులను, రాజ్యాన్ని పాలించే రాజుకు సలహాలు ఇవ్వడానికి బ్రాహ్మణుడు, ఇక సేవ చేసేటువంటి దానికి శూద్రులు. ఇట్లా వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పాటు చేసి చివరికి ఆయన ఏమన్నాడంటే, జన్మనా జాయితే శూద్రః కర్మణా జాయితే ద్విజః వేదపాఠంతు విప్రాణాం బ్రహ్మజ్ఞానతు బ్రాహ్మణ అని ఒక పెద్ద కొరడాతో కొట్టాడు. ఏమని? ఆ బ్రాహ్మణుడు అంటే పుట్టుకతో కాదయ్యా, ఆత్మజ్ఞానం కలిగిన వాడే బ్రాహ్మణుడు. ఏ జాతిలోనైనా స్త్రీ అయినా పురుషుడైనా నపుంసకుడు చెప్పలేదండి. కాబట్టి ఎవరైనా సరే. అయితే నపుంసకుడిని ఎక్కడ చెప్పాడంటే ఆత్మ ఉందంటాడు, అందరిలో కూడా ఆత్మ ఉన్నది అని చెప్తూ జాతులు మూడేనండి. ఒకటి స్త్రీ జాతి, ఒకటి పురుష జాతి, మూడోది నపుంసక జాతి. అవి కూడా కాదన్నాడు. మళ్ళా స్వామివారు ఏమంటున్నారంటే, స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, వీటికి అతిశయించినటువంటి ఆత్మస్వరూపమే నేను. అంటే దేహాలు బట్టే స్త్రీ అని, దేహాన్ని బట్టే పురుషుడని, దేహాన్ని బట్టే పశుపక్షాదులని మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి 140 కోట్ల సుబ్రహ్మణ్యాచారి ఎంతమంది ఉన్నారు? 140 కోట్ల మందికి ఒకే విధంగా నిద్ర వస్తుంది. వాళ్ళకి ఏమైనా అనారోగ్యం వస్తే నేను చెప్పలేను. 140 కోట్ల మందికి సుషుప్తి మాత్రం ఒకటే. మీరు ఎవరైనా, ఏ దేశం వాళ్ళైనా, స్త్రీలైనా పురుషులైనా బ్రాహ్మణులైనా బ్రాహ్మణేతరులైనా నిద్రలో ఏ వైషమ్యం లేదు. అలాగే నువ్వు చూసే సృష్టి నీకొక విధంగా నాకొక విధంగా కనపడదు. జాగ్రత్త ఒకే విధంగా కనపడుతుంది, స్వప్నం ఒకే విధంగా కనపడుతుంది, సుషుప్తి ఒకే విధంగా కనపడుతుంది. ఈ మూటికి విలక్షణమైనటువంటి వాడే పరమాత్మ. అవస్థాత్రయ సాక్షి, అవస్థాత్రయ సాక్షి పరమాత్మ. పరమాత్మ స్త్రీ కాదండి, పురుషుడు కాదు, బ్రాహ్మణుడు కాదు, మరి ఎవరూ కాదు. నేను ఎవరిని తక్కువ చేయడానికి కాదు. అందరిలో దేదీప్యమానముగా ప్రకాశిస్తున్నటువంటి పరంజ్యోతి స్వరూపమే పరమాత్మ. ఆ పరమాత్మను తెలుసుకోవడం కొరకే మనకి ఈ ఉపాధి వచ్చింది. ఈ ఉపాధిలో మనం ఉండగానే ఈ సత్యాన్ని కానీ మనం తెలుసుకోకపోతే ఇక వీలు లేదు. కాబట్టి మనం ఇక్కడే సత్యాన్ని గుర్తించాలి. ఆ సత్యాన్ని గుర్తించాలంటే సరైన సద్గురువు కావాలి. శిష్యుడికి కూడా వైరాగ్యం కావాలి, వైరాగ్యం ఉండాలి, సరైన గురువు దొరకాలి. అందుకని శంకరులు అంటారు, దుర్లభం త్రయం ఏవ ఏతతు, దుర్లభం త్రయం ఏవ ఏతతు దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ చెప్తున్నాడు. మానవ జన్మ వచ్చింది అంటే రావడమే దుర్లభం అంటాడు. కోటి జన్మల సుకృత ఫల విశేషం వలనే ఈ మానవ జన్మ నీకు ప్రాప్తించినది. కాబట్టి ఆయన అంటున్నాడు, మరి పూజలు, వ్రతాలు, యజ్ఞములు, యాగములు, దానము, తపస్సు, స్వాధ్యాయనము ఇవన్నీ చేస్తే ముక్తి కలుగుతుందా అంటే ముక్తి కలగదు, పుణ్యం కలుగుతుంది అంటున్నాడు. నేనేమన్నా మిమ్మల్ని మనసు బాధ పెడుతున్నానేమో? పుణ్యము వస్తుంది, పుణ్యం పురుషార్థాన్ని కలిగిస్తుంది, కాదని అనడానికి లేదు. ఇప్పుడు నాకు ఒక కారు ఇచ్చారు భక్తులు, నేనేమో బయట వెళ్ళాలి, ఎక్కడికి? అమెరికా వెళ్ళాలి. నా కారు ఎక్కడి వరకు వెళ్ళగలదు? ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళగలదు. అక్కడి నుండి నేను ఫ్లైట్లో వెళ్ళాలి. అక్కడి నుండి ఈ పూజలు, వ్రతాలు, ప్రార్థనలు ఒక సాధనం మాత్రమే. ముక్తిని పొందాలి అంటే ఆత్మజ్ఞానం కావాలి. అందుకనే జగద్గురు శంకరులు అంటున్నారు, పఠంతు శాస్త్రాణి, ఎన్ని శాస్త్రాన్ని చదువుకో, పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి, సత్కర్మలు ఎన్నైనా ఆచరించు, భజంతు దేవతాహ, ఏ దేవతనైనా ఆరాధించు, తప్పేం లేదు.
భజంతు దేవతాః. అక్కడ చెప్పాడు, అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆత్మైక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. బ్రహ్మకు 100 బ్రహ్మ ప్రళయములు గడిచినప్పటికీ కూడా ఈ కర్మల వల్ల నీకు ముక్తి కలగదు. మరి ఆత్మ అంటేనేమి, అనాత్మ అంటేనేమి, జీవుడు అంటేనేమి, దేవుడు అంటేనేమి, జగత్ అంటేనేమి, ఇవన్నీ ఏనాడైతే నీవు విచారణ చేసుకోగలిగి సరైన సద్గురువు ద్వారా ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మజ్ఞానము తప్ప వినా ఇంక రెండోది లేదంటాడు. పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః. ఆత్మైక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. జగద్గురు శంకరులు చెప్తున్నారు. ఎక్కడ చెప్తున్నారు? ప్రమాణం ఉండాలి మనకు, వివేక చూడామణిలో ఉంది అంటున్నాడు. అయితే నువ్వు ఎన్ని కర్మలు చేసినప్పటికీ అవన్నీ నీకు సహాయపడతాయే కానీ అవి నీకు సరాసరి ముక్తిని ప్రసాదించే శక్తి వాటికి లేదు. ఇవన్నీ మనోపరిశుద్ధిని కలిగిస్తాయి. అక్కడ నీకు గురువు కావాలి, లేదా పూర్వజన్మలో చేసిన పుణ్యమన్నా నీకు కావాలి. అప్పుడు ఆత్మజ్ఞానం నీకు కలగాలి. ఆత్మజ్ఞానం వినా ఇంక నీకు వేరే లేదు. ఆత్మజ్ఞానం అనగానేమి? ఈ సమస్త చరాచర సృష్టికి ఏదైతే మూలమైతే ఉన్నదో, ఏ పరమాత్మ వలన ఈ సృష్టి ఉన్నదో, ఆ పరమాత్మ సద్గురువు ద్వారా శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనలో సర్వాత్మ భావనలో మిగిలిపోవడు. అది తప్ప రెండోది లేదు. ఉన్నదదే, అది తానే. అలా బోధనార్థమై అది అంటున్నాం. అక్కడ ఇంకా మాటలు లేవు. అందుకని బృహదారణ్యకం చెప్తుంది ఆత్మ విషయం గురించి మాట్లాడుతూ. బృహదారణ్యం ఏం చెప్తుందంటే, అంటే ఉపనిషత్తు చెప్పదు, ఉపనిషత్తు ఋషి చెప్తాడు అక్కడ అని మనం అట్లా అంటున్నాం. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. ఆ చోటు, ఆ ఆత్మస్వరూపాన్ని గుర్తించుటకు వాక్కు కానీ మనసు కానీ బుద్ధి కానీ అక్కడ పని చెయ్యవు, వెనక్కి తిరుగుతాయి అంటాడు. చక్కగా చెప్పాడు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. ఉపనిషత్తు వాక్యం. ఇదం సర్వం యదయమాత్మ. ఈ మొత్తం అంతా ముందు ఆత్మే, వెనక ఆత్మే, పైన ఆత్మే, కింద ఆత్మే, అంతటా ఆత్మే. చేప పిల్ల ఎట్లయితే నీటిలో వీదుతూ దాహముకై అన్వేషణ చేసిందట, అలా ఉంది మన పరిస్థితి. మీకు బాధను కలిగిస్తున్నానేమో, అయ్యో మేము టెంకాయ కొట్టేది మానిపిస్తున్నాడే స్వామి, పుట్ట చుట్టూ తిరిగేది, నాగల చుట్టూ తిరిగేది ఆపేస్తున్నాడే. ఎంతకాలం తిరుగుతారు? 1000 ఏళ్ళు తిరుగుతావా పుట్ట చుట్టూ? చెప్పు, మీరే చెప్పండి. వాటన్నిటికీ పులి స్టాప్ పెట్టి శంకరులు అంటున్నారు, పునరపి జననం పునరపి మరణం జననీ జఠరే శయనం. సావడం పుట్టడం అనేటువంటి సర్కిల్ ఆపవా నువ్వు? మళ్ళా తల్లిపాలు తాగాలని కోరుకుంటావా? ఆ సర్కిల్ ఆపడానికి గురువు కావాలి నీకు. నీవు యథార్థ స్వరూపాన్ని గుర్తించడమే ఆపడం. సంసారం అంటే ఏమి? ఇండ్లు వాకిండ్లు భార్య పిల్లలు కాదండి. పొరపాటు పడతారేమో. ఇండ్లు వాకిండ్లు భార్య పిల్లలు సంసారం కాదు. సావడము పుట్టడం అనేదే సంసారం. బాగా గుర్తుపెట్టుకోండి. ఏంది ఇప్పుడు నేనేం చెప్పాను? జనన మరణాలనే సంసారం అన్నారు. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. ఇప్పుడు నీ కర్తవ్యం ఏమి? అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః. నీ ఆస్తులు అంతస్తులు విభవం అశాశ్వతం. నిత్యం సన్నిహితో మృత్యు. భుజాల మీదనే ఉంది మరణం. ఎప్పుడు మన అవకాశం, ఆ రాత ప్రారంధం పోయిందో వెంటనే లాగేసుకుంటుంది. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వతః నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. ఇప్పుడు నీ కర్తవ్యం ఏమి? పుణ్యకార్యాలు ఆచరించు, సమారాధనలు చేయించు, వీలైతే చేయగలిగినంత మేలు సమాజానికి చెయ్యి. నేను చేశాననేటువంటి కర్తృత్వాన్ని విడనాడు. భగవంతుడా నువ్వు చేయిస్తున్నావు, భక్తుడైతే నేను చేస్తున్నాను, జ్ఞాని అయితే నేనేమీ చేయలేదు. ఇంద్రియాలు ఆయా కర్మలు యందు ప్రవర్తిస్తున్నవే కానీ నేనేమీ చేయలేదు అని చెప్పి నిర్ణయించుకో. అందుకని కాయకసరులు తిని మరణం లేకుండా చేసుకుందామా, మరణమే లేదని తెలుసుకుందామా? చూడండి, మరణం లేదని తెలుసుకోమన్నారు పెద్దలు. మోక్షము అంటే ఏమి? మోహక్షయమే మోక్షము.
మోహం అంటేనేమి? ఇళ్ళు, వాకిండ్లు, భార్య, పిల్లలు, బంధువులు, మిత్రులు అందరూ శాశ్వతం, నేను ఇలాగే ఉంటాను, నా ఆస్తులు అంతస్తులు ఇలాగే ఉంటాయని భ్రమించడమే. కాదు కాదు, ఒకనాడు మనము కూడా వెళ్ళాలి. అందుకని శంకరులు రాస్తున్నారు, పామరుడి వరకు కూడా అర్థమైంది. పండితుడు దగ్గర నుండి పామరుడి వరకు ఆయన రాసి పెట్టిపోయినాడు మనకు. ఏమని రాశాడు? మాతా నాస్తి, పితా నాస్తి, అర్థం నాస్తి, గృహం నాస్తి, నాస్తి బంధు సహోదరో నాస్తి, తస్మాత్తు జాగ్రత్త 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 3 మార్లు చెప్పాడు. అమ్మ చనిపోయిందిలే నాకేముండదు అనుకుంటాం, కొద్ది రోజులకు నాన్న చనిపోతాడా, నాన్న చనిపోయినాళ్ళే ఏముండదు అనుకుంటాం. చివరకు నీవు కూడా మాతా నాస్తి, పితా నాస్తి, అర్థం నాస్తి, గృహం నాస్తి, నాస్తి బంధు సహోదరో నాస్తి. ఓ మానవుడా, అందరూ వెళుతున్నా నేను వెళ్ళను అనుకుంటున్నావు, నీవు కూడా ఒకనాడు వెళ్ళవలసినదే. కాబట్టి అందరికీ ఫ్లైట్లో వెళ్ళేటువంటి స్తోమత ఉండదు. మోటార్ బైకులో వెళతారు, కారులో వెళతారు, ఎడ్ల బండి మీద వెళతారు, నడుస్తూ పోతారు. కానీ గమ్యం మాత్రం ఒకటే, ఎక్స్ప్రెస్ ఆర్డినరీ. ఈ పూజలు, వ్రతాలు, ప్రార్థనలు 10 జన్మలు, ఒక జన్మలో ముక్తిని పొందేదానికి సులభం జ్ఞానం. అలాంటిది 10 జన్మలు పట్టచ్చు, 1000 జన్మలు కూడా పట్టచ్చు. జ్ఞానాన్ని కానీ తెలుసుకోకపోతే నా మాట వినండి, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు తెలుసుకోలేనప్పుడు, మీకు తాహత లేనప్పుడు మీరు చేసే కర్మలు నిష్కామంగా చేయండి. సత్కర్మలు నిష్కామంగా చేసినప్పుడు ఏమవుతుందంటే నైష్కర్మ్య సిద్ధి కలుగుతుంది. ఆటోమేటిక్గా మీకు అంతఃకరణ శుద్ధి అయిపోయి, మీకు అంతఃకరణ శుద్ధి కలిగినప్పుడు గురుదర్శనం కలుగుతుంది, లేదా స్వయం ప్రబోధ కలుగుతుంది. స్వయం ప్రబోధ కలిగి ఏ జ్ఞానం అయితే మనకు ముక్తి ఇస్తుందో ఆ జ్ఞానం తనంతట తాను వ్యక్తమవుతుంది లోపల. అలా ఎవరికన్నా అయిందంటారా గురువు లేకుండా? భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు అన్నారు. రమణ మహర్షి అనకూడదు మనము, భగవాన్ శ్రీ రమణ మహర్షుల వారు. ఆయన అన్నారు, వ్యాసుడు ఏమన్నాడు? అదాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు, బ్రహ్మాన్ని తెలుసుకోమన్నాడు. ఆయన శిష్యుడేమో అదాతో ధర్మ జిజ్ఞాస అన్నాడు. యజ్ఞాలు చేయండి, యాగాలు ఎట్ట చేస్తావయ్యా, ముందు దాన్ని నువ్వు ఆచరించన్నాడు. వేదాధ్యయనం చేస్తే కదా ఫస్ట్ గురుకులంలో వేదాధ్యయనం చేస్తే దాన్ని ప్రాసెస్ తెలుస్తుంది. కానీ ఇక్కడ ఆ ప్రాసెస్ చెప్పలేదు. ఎందుకని? అది కర్మకాండయ్యా, ఇక్కడ ప్రాసెస్ లేదు, నిన్ను నువ్వు గుర్తించడమే ప్రాసెస్. గుర్తించడం కూడా కాదండి, నీ స్వయం ప్రకాశం అనుభవంలో ఉన్నదే. ఇప్పుడు అక్కడ గోవు ఉన్నది, ఆ గోవును సరిగా కన్ను చూసిన వెంటనే పక్కన ఇంకొక వ్యక్తి ఆడ గోవు ఉన్నదని చూడు నాయన అంటాడా, తెలుసుకోమంటాడా? మీరు చెప్పండి మీ అనుభవంలో. ఆడ గోవు ఉన్నది, ఆవును తెలుసుకోమని ఎవరైనా చెప్తారా? ఆవు కంటి ఎదుట ఉండడము, నీ చూపు దాని మీద పడడము, ఎవరు తెలుసుకునే వ్యక్తికి కూడా ఆలోచించకుండానే జ్ఞానం కలిగిపోతుంది. అంటే వస్తువును బట్టి ప్రమ అంటే జ్ఞానం కలిగిపోతుంది అంటాడు శంకరులు. కాబట్టి అక్కడ యజ్ఞం అనేటువంటిది యాగం చేయాలి, ధ్యానం చేయాలి, ఇవి చేసేటప్పుడు కర్త ఉంటాడు. ఇక్కడ కేవలము స్వరూప జ్ఞానాన్ని నువ్వు అనుభవానికి తెచ్చుకోవాలంటే ఆ వాక్య ప్రమాణమే. వాక్య ప్రమాణం చేతనే నీవు అంతటి వాడివైతే, జన్మాంతర సంస్కారాలుంటే ఇప్పటికిక్కడే జీవన్ముక్త స్వరూపము. బ్రతికుండగానే శంకరులు మనకు ఇచ్చిన వరము, శంకరులు ఇచ్చినటువంటి అమూల్యమైన కానుక, నీవే పరమాత్మ స్వరూపుడు అని చెప్పేశాడు. అందుకని ఆయన దగ్గర ఉన్నటువంటి కొంతమంది శిష్యులు, స్వామి ఇంత వేదాంతాన్ని మేము అర్థం చేసుకోగలమా? అర్థం చేసుకోలేం కదా. ఏమో కొంతమందికి నిద్ర వచ్చినట్టుగా ఉంది. హరిదాసులైతే మీరు పండుకున్న వాళ్ళకి పాము జన్మ వస్తుంది అంటాడు. నేను అనను అట్లా, ఎందుకంటే అవన్నీ కల్పనలు, అద్భుత కల్పనలు. అందుకని భగవాన్ రమణులు ఏమంటారంటే, స్వామి వాడు నిద్రపోతున్నాడు అంటే వాడి పని వాడు చేసుకుంటున్నాడు, నువ్వు గమ్మునుండు అంటాడు. అలాగుంటుంది. ఈ స్వప్నాలు, జాగ్రత్తలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందుకనే బ్రహ్మసూత్రాల్లో వ్యాసుడు ఒక అద్భుతమైన శ్లోకాన్ని, ఒక సూత్రాన్ని ఇచ్చాడు. ఆయన సూత్రాలు బస్సులో మన అందరికీ అనుభవమే కదా, తూగుతూ ఉంటాం, మళ్ళీ కమ్మి కొట్టుకుంటుంది, మళ్ళీ లేస్తాం. ఇంకొకటి మీద ఇటు వాలిపోయి ఉంటాం, వాడి పైన వాడు నలిగిపోతుంటాడు, లేపలేక పాని నిద్రపోతున్నాడులే పాని, వాడు నేను తెలుసుకొని మళ్ళీ అటు కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఆయన అంటాడు, మనకు తెలుస్తూ ఉంటుంది, నిద్ర వచ్చేది మగతగా ఉండేది తెలుస్తూ ఉంటుంది, మళ్ళీ జాగ్రత్త తెలుస్తూ ఉంటుంది. నిద్రను జాగ్రత్తను తెలుసుకున్నవాడు పుట్టడు అంటాడు. ఇంకా ఏమన్నాడు? నీకు తెలుస్తుంది తూగొస్తుందని, మళ్ళీ మేలుకుంటున్నావు అంటే నిద్రపోతున్నాననేది నీకే తెలుసు, మేలుకుంటున్నాననేది నీకే తెలుసు. ఈ రెండిటిని ఎవడైతే తెలుసుకోగలడో వాడు ఇంక మళ్ళా తలిపాలు తాగడు, వాడు జన్మకు రాడు. అంటే నేను అవస్థాత్రయుణ్ణి, నాకు ఏ బంధము లేదు అని మనం కానీ తెలుసుకోగలిగితే చాలు. తెలుసుకుంటున్నారు చాలామంది,
అనుభవంలో నిలవడం లేదు. ఎందుకు నిలవలేదంటే బలం సరిపోలేదు. ఏ బలము? విచారణ బలం సరిపోలేదు, ఇది శ్రవణ బలం సరిపోలేదు, వైరాగ్యం లేదు మనకు. ఇంకా కొంత వైరాగ్యం అంటే ఏమి? ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళిపోమని కాదు, నేను బ్రహ్మమై ఉన్నానని దాని మీద నిలబడమే వైరాగ్యం. ఏం వైరాగ్యము? ఆ పరమాత్మ స్వరూపుడు నేనేనని చెప్పి సద్గురువుల ద్వారా విని శ్రవణం చేసి సత్య వస్తువు యందు కమిట్మెంటు, సత్య వస్తువే నేనని చెప్పి పరోక్షంగా కానీ అపరోక్షంగా కానీ నమ్మడం అంటే పరోక్షమే. విశ్వసించి అది తానుగా మిగిలిపోతే అపరోక్షం. అపరోక్షములో ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో ఏమన్నా తేడా చెప్పగలరా? రాఘవేంద్ర, పంచభూతాలతో తయారైన శరీరాలు, దాంట్లోనూ తేడా చెప్పలేము. ఆలోచనలు ఏమన్నా చెప్పగలమా? చెప్పలేము. ఆలోచనలో కొద్దిగా చెప్పచ్చు, ఎందుకంటే ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్కరి భావాలు వేరుగా ఉంటాయి, తేడా ఉంటాయి. కానీ స్వరూప జ్ఞానం మాత్రము, నేననే ఎరుక మాత్రము ఎవ్వరిలోనూ మారలేదు, అది ఒకటిగానే ఉన్నది. సరే, ఇప్పుడు నేను సెలవు తీసుకుంటున్నాను. మనమందరము కూడా సత్య మార్గములో, ధర్మ మార్గములో నడుచుకుందాం. దేవుణ్ణి రోజు తపస్సు చేయలేకపోయినా 10 నిమిషాలు మౌనాన్ని పాటించి నీకు ఇష్టమైన నామాన్ని జపించు. నాకు ఇలా ఉంది, ఈ విధంగా బాధపడుతున్నాను అనేది వద్దు. మనకు భగవంతుడు ఇచ్చాడు, ఈ వరం ఇచ్చాడు, మానవ జన్మ. ఈ మానవ జన్మలో భగవంతుని స్మరణ చెయ్యి, నామస్మరణ చెయ్యి. నామస్మరణ చేసినటువంటి వారికి ఇక ఎక్కడ కూడా దోషం ఉండదు. నిన్న తిరుపతి వెళ్ళాం, మా కాశీ శ్రీనివాసులు అక్కడ చదివాడు. ఏం చదివాడు? వెంకటేశ్వర స్వామి అన్నమయ్యది ఒక విధి చదివాడు. అది గుర్తుందా? చెప్పండి. ఏ పురాణాల్లో కూడా నా పాదమును పట్టుకున్నవాడు చెడినట్టు లేడక్కడ. ఏ పురాణాలైనా పర్వాలేదు, తెలిసి కానీ తెలియక కానీ భగవన్నామ స్మరణ చేసినటువంటి వారికి భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. మనం ఎప్పుడూ కూడా నమ్రతాభావనతో, ఓర్పుతో, సహనముతో, నేర్పుతో భగవంతుని స్మరణ చేయాలి. కాబట్టి పలకండి, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చాలు. ఈ సుదినములో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ తలుసుకుంటూ, గురుదేవో భవ, ఆచార్యుడు అంటే గురువే, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నేను తల వంచి సంపూర్ణముగా నమస్కరిస్తున్నాను. ఎందుకు అంటే మా తల్లి చిన్న వయసులో నాకు ఈ సంస్కారాలు నేర్పింది. నాకు కూడా ప్రారంధం ఉంది, భక్తుడు కావాలని, జ్ఞాని కావాలని. చిన్న వయసులోనే ఈ అబ్బాయి చదివిస్తే గొప్ప ఉద్యోగం అవుతాడు, చదవకపోతే సన్యాసి అవుతాడని చెప్పినారంట మా తల్లిగారికి. మా అమ్మకు సంతానం లేకపోతే అక్కడ ఉంది కదా తలకోన సిద్ధేశ్వర స్వామికి వరపడితే ఆ స్థలిలో మా అమ్మకు స్వప్నం వచ్చి అదే ధ్యాసలో ఉంటుంది కదా, నేను నీకు కుమారుడుగా పుడుతున్నానని చెప్పాడంట, వరం ఇస్తున్నానని చెప్పాడంట, నేనే పుడుతున్నానని చెప్పాడంట ఆమెకు. కాబట్టి ఆ భగవంతుని అనుగ్రహం ఎన్ని చెప్పినా కూడా మనం మళ్ళీ బయట ఇవి చెప్పుకోవాల్సిందే. భక్తి ఉండాల్సిందే. నాస్తిక జ్ఞానం పనికిరాదంటాడు, భక్తి రహిత జ్ఞానం పనికిరాదంటాడు. కాబట్టి ఇవన్నీ చెప్పుకొని కూడా అన్నీ తెలుసుకొని భక్తి పరాకాష్ఠలో జ్ఞానమే, ఇంక వేరు కాదు. అందరూ కూడా సంతోషము. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినందుకు రిక్త హస్తాలతో వెళ్ళరు. మీరు ఇంకేం ఎత్తుకోపోతాం స్వామి, ఉత్త చేతులతోనే కదా పోతాం, తెచ్చినట్టు మీకు ఇచ్చేసినాము, మేము ఖాళీగా కదా పోతాం అంటారు. నాకు ఇచ్చింది కనపడింది, మీకు వచ్చేది కనపడదు కాదు. ఇప్పుడు యాత్రకు పోయి పాత్ర సంపాదించుకోమన్నారు, యాత్రకు పోయి పాత్ర సంపాదించుకోమన్నారు. మీరు ఇచ్చేది నాకు కనపడుతుంది, పండో పొలమో మాలో పూలమాలో ఇవన్నీ. కానీ మీకు అనంతమైన ఫలితం వస్తుంది.
బాగా మీరు కానీ వంట పట్టించుకొని అర్థం చేసుకుంటే మళ్ళా మీరు ఇంకా జన్మకు రారు. ఎందుకు ఆ విశ్వాసము, ఆ పట్టుదల మీకున్నట్టయితే అంత మహత్తరమైనటువంటి గురు పూజ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ఉపాధిలో లోపల ప్రకాశిస్తూ ఉన్నది చూడు చైతన్యము, ఆ చైతన్యానికి మీరు పూజ చేసింది ఉదయం నుండి, నాకు కాదు. అయితే ఇండైరెక్ట్గా మీరు కొంతమందికి తెలుసు ఏమని, మీ నేత్రంలో వెలిగే వెలుగు నా నేత్రంలో వెలిగే వెలుగు ఒకటే, కానీ ఉపాధితో స్వామి బాగా చెప్తున్నాడని నమ్మేవాళ్ళు కొందరు. కానీ నేను పూజ చేస్తున్నది సాక్షాత్తు భగవంతుడికే, సాక్షాత్తు ఆ నారాయణమూర్తికేనని చెప్పి నమ్ముకున్నటువంటి వారికి, ఆ గురువుకు అర్పణ అయిపోయినటువంటి వారికి ఇక జన్మ లేదు. కాబట్టి అంకిత భావనతో మీ అందరికీ కూడా ఈ జన్మలో కాకపోయినా ఏ జన్మలోనైనా ముక్తి ఖాయం. ముక్తి ఎందుకు ఖాయం అంటున్నానంటే అది మన స్వభావం కనుక. ఈరోజు కాకపోయినా ఒకరోజు మీరు తెలుసుకుంటారు, తెలుసుకున్నప్పుడు మీ జన్మ సాఫల్యమైపోతారు. కాబట్టి ముక్తి మన స్వరూపం, మోక్షం మన స్వరూపం. అందుకనే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడు అంటే మోక్ష సన్యాసి యోగము. కాబట్టి ఈరోజు మనకంత అన్నం పెట్టిన, అన్నప్రసాదం పెట్టిన మా శిష్యులు రవికుమార్ గారికి, వాళ్ళ నాన్న వెంకట సుబ్బయ్య గారికి, వాళ్ళ అమ్మ కాంతమ్మ గారికి 10 కాలాలు వాళ్ళు ఏ లోకంలో ఉన్నా మళ్ళీ భూలోకంలో పుట్టినా వారికి గురుజ్ఞానం కలిగి జన్మ లేకుండా పోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం.